బోనాలు ఆషాఢంలోనే ఎందుకు చేస్తారో తెలుసా? ఆషాఢమాసం వర్షాలు విరివిగా కురవడంతో క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. పల్లెటూళ్లలో ప్లేగు, కలరా, మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలి చాలామంది చనిపోయేవారు. ఈ మహమ్మారి నుంచి కాపాడాలంటూ గ్రామదేవతలను పూజించే ఆచారం మొదలైంది. ఆషాఢమాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకుంటారు. ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు. బోనం ఉన్న కుండని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు చుట్టి దానిమీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టము ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో అవివాహితులు భవిష్యవాణిని చెప్పే ఆచారము ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘటాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది.